ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ శుద్ధ చవితి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఫాల్గుణ శుద్ధ చవితి తిథి గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని, ఆ రోజు అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందని స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథంలో వివరించారు. కాబట్టి స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన విధంగా ఈరోజు ఫాల్గుణ శుద్ధ చవితి తిథి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరించాలి. అవిఘ్న గణపతి వ్రతం అంటే ఏంటి? మనం ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో విఘ్నాలు ఎదురవ్వకుండా, విఘ్నాల నుంచి బయటపడటానికి విఘ్నరాజైనటువంటి ఆ గణపతిని ప్రార్థించటమే అవిఘ్న గణపతి వ్రతం. ఈ అవిఘ్న గణపతి వ్రతం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మీ గృహంలో గణపతి విగ్రహానికి కానీ, గణపతి చిత్రపటానికి కానీ ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయాలి. అలాగే గరికను గణపతికి సమర్పించాలి. గణపతికి పూజ చేసేటప్పుడు ఓం విఘ్నరాజాయ నమః అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. ఓం విఘ్నరాజాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటూ ఈరోజు ఎర్ర పుష్పాలతో, గరికతో గణపతిని పూజించినట్లయితే గణపతి విశేషమైన అనుగ్రహం ద్వారా విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అవిఘ్న గణపతి వ్రతం సందర్భంగా గణపతికి నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం తెలియజేస్తోంది. అలా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు గణపతి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈరోజు ఆహారంలో నువ్వులను స్వీకరించటం లేదా నువ్వులు ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కేవలం ఈరోజు గణపతిని పూజించటం మాత్రమే కాకుండా రేపు కూడా గణపతిని పూజించాలి. రేపు అనంత పంచమి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు అవిఘ్న గణపతి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు గణపతిని పూజించి దానికి కొనసాగింపుగా రేపు కూడా గణపతిని ఎర్ర పుష్పాలతో పూజించండి. గణపతికి రేపు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఈరోజు రేపు గణపతిని పూజించడంతో పాటుగా ఈ మాసం నుంచి వరుసగా 4 నెలల పాటు వచ్చేటటువంటి శుద్ధ చవితి, పంచమి తిథుల్లో గణపతిని పూజించండి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి జీవితంలో ఎలాంటి విఘ్నాలు ఎదురుకావని, అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చని, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు గణపతిని పూజించండి, రేపు గణపతిని పూజించండి. ఈ మాసం నుంచి మొదలుపెట్టి వరుసగా 4 నెలల పాటు శుద్ధ చవితి, పంచమి తిథుల్లో గణపతిని ఆరాధన చేయండి. గణపతి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. అలాగే మీరు గణపతిని పూజించేటప్పుడు గణపతి షోడశనామాలు చదువుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి స్తోత్రం ఒకటి ఉంది. అదే సంకటనాశక గణేశ స్తోత్రము. మహా కష్టాలు జీవితంలో ఎదురైనట్లయితే ఈరోజు ప్రత్యేకంగా మనస్సులో గణపతిని స్మరించుకొని మాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని భావించి సంకటనాశక గణేశ స్తోత్రాన్ని ఒకసారి చదువుకోండి. అలా చేస్తే గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. మీకు ఎలాంటి సంకటములు, ఎలాంటి కష్టాలున్నా సరే వాటి నుంచి తొందరగా బయటపడి గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్ర వైభవాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం కనబడుతున్న 8 యస్యైవ మూర్త్యష్టకం. ఎవరి యొక్క అష్టమూర్తులో ఇది తప్ప మరొకటి విషయం లేదు. నాణ్యత్ కించన విద్యతే విమర్శతాం. నువ్వు ఎంత ఆలోచించని ఇంతకు మించి విషయం లేదు కదా. అంటే విశ్వమంతా విశ్వేశ్వరమని తెలిసింది కదా. ఆ అనుభూతి పొందాలి మనం. క్రమంగా సాధనలోంచి సిద్ధదశలోకి వెళ్ళకి విశ్వంలోకి ఎక్కడో పరమాత్మ విశ్వానికి దూరమై ఉన్నాడని కాకుండా విశ్వమే తన రూపమై ఉన్నాడని ఎరుకు మనకు కలగడం కోసం అష్టమూర్తి ఉపాసన ప్రధానం. అందులో ప్రధానం పంచభూతములే. అటువంటి పంచభూతాత్మక లింగంలో 5వ లింగం దగ్గరికి వెళుతున్నాం.
ఇది దర్శించడం సామాన్యమైన అంశం కాదు. దర్శనాత్ అభ్రసదసి, దర్శించినంత మాత్రమే ముక్తినివ్వగలిగిన గొప్ప క్షేత్రమయ్యా ఈ దివ్యమైనటువంటి క్షేత్రము. ఇది చాలా విస్తారమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలోకి ప్రవేశించాలి అంటే అనేక జన్మల పుణ్య విశేషం ఉన్నవాడు కానీ చిదంబర క్షేత్రంలో ప్రవేశించలేడు. ఎందుకంటే చిదంబరం సాక్షాన్ముక్తిద క్షేత్రం అన్నారు. సద్యోముక్తిద క్షేత్రం శ్రీకాళహస్తి అయితే సాక్షాన్ముక్తిద క్షేత్రం. నీ సాధన చక్కగా ఉండాలే కానీ శివుడు లాగేసుకుంటాడు లోపలికి. అలాంటి శివుడు అండి ఇక్కడ. తన లోపలికి లాగేసుకునే స్వరూపం ఇందులో ఉంది. శ్రీకాళహస్తి ఎలా లాగేశాడో ఈయన కొద్ది కాలం క్రితం చారిత్రకంగా కూడా చాలామందిని లాక్కున్నాడు. సామాన్యుడు కాడు. అప్పయ్య దీక్షితులకు మహానుభావుడు ఉండేవాడు. మన ఆయన గురించి ప్రస్తావన చేసుకున్నాను. పేరు తలంచుకుంటే పాపాలు పోతాయండి, అంత మహానుభావుడు ఆయన. సాక్షాత్ శివావతారమని కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కీర్తించినటువంటి వ్యక్తి. 104 యజ్ఞాలు చేసి 104 గ్రంథాలు రచించి సాక్షాత్ శివస్వరూపుడై అద్వైతమే పరమ సిద్ధాంతంగా ప్రతిపాదన చేస్తూ భేదవాదులందరినీ కూడాను తూర్పారబట్టి సర్వసిద్ధాంత శాస్త్రలే సంగ్రహం అనే అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించిన మహానుభావుడు. శివార్కమణి దీపిక అనే పేరుతో బ్రహ్మసూత్ర భాష్యానికి విస్తారంగా వ్యాఖ్యానించినటువంటి గొప్పవాడు. అద్వైత పరమసిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శివభక్తుడు తన చివరి జీవిత కాలంలో, అంటే అప్పటికి ఆయనకు 75 ఏళ్ళు, ఆయనే చెప్పుకున్నాడు, జీవితంలో అన్నీ సాధించాను, పుత్రులు కూడా ప్రయోజకులు, యజ్ఞములు చేసిన వాడు. అటువంటి వాడు చివరి దశలో చిదంబరంలో ఉన్నారు. ఆర్ద్రోత్సవం అని స్వామివారికి జరుగుతుంది. చాలా అత్యద్భుతం. నేటికి ఆ వైభవం సువర్ణరథంపై స్వామిని ఊరేగిస్తారు. అనేక మంది ముత్తైదువులు అలంకృతులై ఆ దారికి ఇటు అటు ఉంటారు. సరిగ్గా రథం వస్తూ ఉంటే వాళ్ళు ముత్యాలు పిండితో ముగ్గులు వేస్తుంటారు. చిదంబరంలో ఉన్న వైభోగం అంతా ఇంత కాదు. అక్కడ స్వర్ణాకర్షక భైరవుడు ఉన్నాడు. ఆ మహిమ ఏమిటో కానీ స్వామికి అన్నీ బంగారములే, బంగారు బిందెలు, దానితో 1000 లీటర్ల పాలతో అభిషేకం చేస్తారు. నెలలో ఒకసారి ఒక మహాభిషేకం జరుగుతుంటుంది స్వామివారికి. ఆ శోభే శోభ. ఎంత సుందరంగా ఉంటాడో స్వామి యొక్క మూర్తి, ఆ నటరాజమూర్తి. ఆ దివ్యమైనటువంటి వైభవాలు అన్నీ ఉన్నాయని. అలాంటి ఆర్ద్రోత్సవం జరుగుతున్న సమయంలో అక్కడ స్థిరపడిపోయినటువంటి మహానుభావుడు దీక్షితుల వారు ఆశ్చర్యకరంగా తన ఇంటి దగ్గర ఆయన మరణ స్థితిలో ఉన్నారు, అవసాన దశలో. కానీ ఇక్కడ ఆయన మధ్యలో వచ్చారట. దీక్షితుల వారు వచ్చారని చెప్పి పక్కకు అందరూ తొలగారు. కానీ దీక్షితుల వారు క్రమంగా ఆయన తిన్నగా గర్భగుడిలోకి వెళ్ళి శివుళ్ళు ఐక్యమైపోయారండి. ఇక్కడ అందరూ చూస్తూ ఉండగా జరిగింది. అంటే స్థూలదేహం అక్కడ ఉన్నది, సూక్ష్మదేహం ఆ విధంగా వచ్చి ఐక్యమైపోయింది. ఇలా ఐక్యమైన వాళ్ళు పూర్వంలో కూడా మాణిక్యవాచకుడు ఒక ఆయన ఉన్నాడు. అలాగే పట్టన్ సాంబన్ అని ఒక సామాన్యుడు శివుళ్ళు ఐక్యమైపోయాడు. నందనార్ ఐక్యమైపోయాడు. అచ్చమైన నిష్కపటమైన భక్తి కలిగిన వారికి బ్రహ్మైక్యం కలిగించినటువంటి పరమాత్మ యొక్క దివ్యక్షేత్రం చిదంబరం. అంబరం అంటేనే ఆకాశం అని అర్థం. కానీ చిదంబరం అంటే ఇది మామూలు ఆకాశం కాదయ్యా, నువ్వు ఆకాశం దాకా వెళ్ళావు. ఆకాశానికి పైన మరొక ఆకాశం ఉందిట. ఆకాశంలో ప్రపంచమంతా ఉంది. ఆకాశం అంటే శూన్యం కాదు, బాగా తెలుసుకోండి. ఆకాశానికి పర్యాయ పదం మనం శూన్యం అని వాడుతూ ఉంటాం. ఆకాశం ఎందుకంటే శూన్యమైన వస్తువే లేదు జగత్తులో, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది శూన్యం అని ఒకడు అంటున్నాడంటే వాడు కూడా ఉన్నాడుగా. కనుక సృష్టిలో శూన్యం లేదు, ఇది గ్రహించవలసింది. శూన్యవాదాన్ని ఒప్పుకోం మనం. ఎందుకంటే ఈశ్వరుడు లేని చోటు లేదు. ఇంక శూన్యం ఎక్కడ చెప్తావు నువ్వు? ఆకాశం అనే మాటే ఆసమంతాత్ కాశం ఆకాశం. కాశం అంటే వెలుగు, ఆ అంటే ఉపసర్గ. ఆకాశం కాదు, ఆకాశం. ఆకాశం అంటే అసలు వెలుగు లేదు. ఆకాశం ఆసమంతాత్, సంపూర్ణముగా కాశమేదో అది ఆకాశం అన్నాడు. అంటే ప్రకాశము చైతన్యము అని అర్థం. కనుక భారతీయ తాత్వికుల దృష్టిలో, భారతీయ వైజ్ఞానిక దృష్టిలో శూన్యం లేదు. ఆకాశమంతా శక్తి స్వరూపమే, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఆకాశమంతా శక్తి. ఆ శక్తి పేరేమిటంటే చిచ్చక్తి అన్నారు ఇక్కడ. సద్రూపుడైన పరమాత్మ యొక్క చిద్రూపమైన శక్తి వ్యాపించింది. ఆ వ్యాపించింది కనుక వ్యాపించిన శక్తి పేరు చిదాకాశం అన్నారు ఇక్కడ. అటువంటి ఆ చిదాకాశం నుంచి సర్వ జగత్తు వ్యక్తమవుతున్నది ఇక్కడ. ఇది ఎలాంటిదంటే ఒక సముద్రంలో కెరటాలు బుడగలు మొదలైనవన్నీ వస్తుంటాయి. కానీ సముద్రం అసలు స్వరూపం మాత్రం జలమయం. ఆ జలమే బుడగల రూపంలో కెరటాల రూపంలో వ్యక్తమవుతుంటుంది. అలా ఆకాశంలో ఉన్న చిచ్చక్తే గ్రహాలు నక్షత్రాలు జీవులు ఇన్ని రూపాలుగా వ్యక్తమవుతూ వాటిలో అది లీనమై ఉంటుంది. కనుక శక్తి లేని చోటు ఇసుమంత కూడా లేదు, ఇది తెలుసుకోగలవలసింది. ఆ శక్తి ఎవరిది? ఆయనది. ఆ శక్తి ఆయన ఎప్పుడు వేరుగా లేరు, రెండు ఓతప్రోతంగా ఉంటూ ఉంటాయి. సత్త ఆయనైతే చిత్. కనుక చిద్రూపంగా వ్యాపించిపోయినాడు. ఎక్కడ చుట్టూ చూడొద్దయ్యా, నీ లోపల కూడా ఆకాశం ఉంది కదా అన్నాడు ఇక్కడ. కనుక మనం చూస్తున్నది మహాకాశం, పంచభూతాల్లో ఒకటి. దానికి కూడా ఆధారమైంది చిదాకాశం. అది నీ లోపల ఉందని గ్రహించినప్పుడు దహరాకాశం అని పేరు. దహరాకాశ
రూపిణి లలితాశాస్త్రంలో చదువుతున్నాం. దహర విద్య అని చాందోగ్యోపనిషత్తులో చెప్పబడుతోంది. ఆ దహర విద్యాతత్వమే ఇది. దహరము అంటే హృదయం. హృదయ మధ్యంలో ఉన్న చిద్రూపమైన ఒక ప్రకాశం. ఆ చిద్రూపమైన శక్తి మన సర్వనాడుల్లో ప్రసరించి శరీరానికి చైతన్యం ఇస్తుంది. దేనివల్ల చైతన్యం లభిస్తుందో దాన్ని మనం తెలుసుకోవటం లేదు. దానివల్ల నడుస్తున్న శరీరాలు పట్టుకుని ఇవే నేనని భ్రాంతిలో ఉన్నామన్నాడు. కనుక దహరాకాశ విద్య ఏది ఉందో దహరాకాశాన్ని ఉపాసించాలి అన్నాడు. చిదంబరంలో శివుడు కాదు, చిదంబరమే శివుడు. దహరాకాశమే శివస్వరూపం. ఆయనకి ఏ రూపం ఉందయ్యా? ఏ రూపం లేనివాడు ఏ రూపంలో ఉన్నాడు? అందుకు పరమాత్మ గురించి చెప్తూ ఆకాశ శరీరము బ్రహ్మమని అన్నాడు త్యాగజ కీర్తనలో. ఆ త్యాగజ కీర్తనకి ఆధారం ఏమిటయ్యా అంటే ఉపనిషత్తు ఆకాశ శరీరం బ్రహ్మ అనొక చోట ఖం బ్రహ్మ అని చెప్తోంది. పరమాత్మ యొక్క శరీరం ఆకాశం అన్నాడు. అంటే అవ్యక్తమైన పరమాత్మ ఆకాశముగా వ్యక్తమై తద్వారా పంచభూతాదులన్నీ వచ్చాయి. ఆత్మనః ఆకాశ సంభూత. కానీ ఆకాశం దాకా వెళితే ఇంకా ఆత్మతత్వం దొరకడం చాలా సులభం. కానీ ఆకాశోపాసన అది చాలా విశేషమైన అంశం. ఆ ఆకాశానికి వియచ్చక్రం అని పేరు. ఆ వియచ్చక్రం అంటే అనంతానికి సంకేతం చక్రం. వియచ్చక్రం అనంతమైన ఆకాశం. ఆ వియచ్చక్రానికి మరొక పేరు శ్రీచక్రం. దాన్ని ఉపాసించే విద్య పేరు శ్రీ విద్య. ఆ శ్రీ విద్యకు సంబంధించిన మహాక్షేత్రం ఏదంటే చిదంబరం. ఇది రహస్యం అంటే ఇక్కడ దహర విద్య ఉపాసన అది దీని యొక్క రహస్యం. అయితే ప్రథమతః మొదట మనం అనుకోవచ్చు రూపంతో నామంతో మొదలుపెట్టిన తత్వదృష్టితో మనం చెప్తున్నాం. కనుక దహర విద్యా స్వరూపం అలాంటి దివ్యక్షేత్రం చిదంబరంలో మనకు కనబడుతున్నది. అంటే నీ హృదయంలో ఏ దహరం ఉన్నదో, సర్వ జగత్తుకి ఆధారమయ్యే చిత్ అంబరం ఉన్నదో దానికి సంబంధించిన క్షేత్రం భూమి యందు భారతదేశమునందు లభిస్తుందా మనం చేసుకున్న అదృష్టం. ఇక్కడ ఒక్కొక్క క్షేత్రానికి వెళితే శరీర క్షేత్రంలో దానికి సంబంధించిన యోగ చక్రం స్పందిస్తుంది. ఇది క్షేత్రయాత్ర రహస్యం. ఒక్కొక్క క్షేత్రంలో శరీర క్షేత్రానికి అనుబంధం ఉంటుంది. అక్కడికి వెళ్ళి సాధన చేసేవాడికి అది వాడి లోపల చక్రానికి కనెక్ట్ అయ్యి వాడు ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత భూమికలకు వెళ్ళగలడు. కనుక సాధనా దృష్టితో క్షేత్రాలకు వెళ్ళిన వాడికి తప్పకుండా ఆధ్యాత్మిక అభ్యుదయం లభించి తీరుతుంది. పైగా వీటన్నిట్లో చివరికి ఆకాశం కదా. ఆకాశం తర్వాత ఇంకేమున్నది? ప్రాకృతికంగా మరేమీ లేదు. కనుక అక్కడికి వెళ్ళడమే పరమావధి. అందుకే అన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి, ఆకాశలింగం వైపు. ఈ చిదాకాశ వైభవం గురించి చాలా అత్యద్భుతమైన అంశములు ఉన్నాయి. క్లుప్తంగా కొన్ని కథలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క చిదంబర క్షేత్రాన్ని అర్థం చేసుకోగలిగి అందులో నటరాజమూర్తిని అర్థం చేసుకుంటే శివుడు ధరించిన మూర్తులన్నిట్లో ఆయన బ్రహ్మతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని స్ఫుటంగా స్పష్టంగా ప్రకటించగలిగేటువంటి స్వరూపం నటరాజ స్వరూపం. అక్కడ శివుడు 2 రూపాలతో ఉంటాడు. ఒకటి ఏ రూపం లేని రూపం, ఇంకోటి నటరాజ రూపం. ఈ 2 రూపములు అక్కడ ప్రధానంగా కనబడుతుంటాయి. ఈ రెండింటిని మనం దర్శించాలి. అయితే చిదంబరం అనగానే ప్రతివాడికి ఆలయం అనగానే గర్భగుడి దృష్టిలోకి వస్తుంది. అదేమిటో బాధ. కానీ మొత్తం చిదంబర క్షేత్రం వైభవం అని వాళ్ళు తెలుసుకుంటూ అక్కడ చూడవలసినవి, అక్కడ చేయవలసినవి, అక్కడ దర్శించవలసినవి, వాడి పూర్వచరిత్ర ఇవన్నీ చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం మాధ్యందిన మహర్షి లేదా మధ్యందిన మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. మనం వేదంలో కూడా మాధ్యందిన సంహితలు ఇవి చూస్తాం. మధ్యందిన మహర్షి వేద ఋషి. ఆయన మహాశివభక్తుడు. ఆయనకు ఒక సంతానం కలిగింది. ఆయన పేరు ఏమిటంటే మధ్యందినుడు పుత్రుడు కనుక మాధ్యందినుడు అని పెట్టుకుందాం. మంచి పేరు. ఈ మాధ్యందినుడు తండ్రి దగ్గర వేదాంగములు నేర్చుకున్నాడు. పురాకృత సుకృతం వల్ల చాలా శీఘ్రంగానే విద్య వంటబట్టింది. ఆయన ఒకసారి తండ్రిని అడిగాడు, స్వామి ముక్తికారకమైన మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. వెంటనే ఆయన మహాశివభక్తుడు కనుక ఈయనకి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఇచ్చి దీన్ని నువ్వు సాధన చెయ్యు. వెంటనే అడిగాడు, సాధన చేయడానికి సరైన చోటు చెప్పండి అన్నాడు. ఎందుకంటే సాధన తొందరగా ఫలించాలంటే క్షేత్రాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపి చేయాలి. మహాత్ములైతే స్థిరంగా కూడా సాధన చేస్తారు. భూమి యందు నా పంచాక్షరి పండడానికి సరైన చోటు చెప్పండి అంటే ఇక్కడ ఒక మహారణ్యం ఉంటుంది, నువ్వు కొంచెం కష్టపడి వెళ్ళాలి. ఆ మహారణ్యం పేరు తిల్లవనం. తిల్ల వృక్షములను అక్కడ వృక్షములు ఉంటాయి. ఆ తిల్లవనంలోకి వెళ్ళు. అక్కడ ఒక శివుడు ఉన్నాడు. అంటే పూర్వం క్షేత్రాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కానీ ప్రజా సమూహాలు కానీ ఉండేవి కావు. దేవతలు, సిద్ధపురుషులు, శాస్త్రముల ద్వారా వాటి గురించి తెలుసుకున్న ఆధ్యాత్మిక సాధకులు మాత్రమే వెళ్ళేవారని అర్థమవుతుంది ఇక్కడ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 6:21. తిథి చవితి తెల్లవారుజామున 4:05 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 2:55 వరకు. వర్జం రాత్రి 10:35 నుంచి 12:21 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:34 వరకు. అమృతకాలం రాత్రి 7:13 నుంచి 8:56 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:45. నేటి విశేషం ఆదివారం, అలాగే తెల చతుర్థి, పుత్ర గణపతి వ్రతం, ప్రదోషం. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నదీ స్నానం, తరువాత అర్ఘ్యప్రదానం, సూర్య నమస్కారాలు, మధ్యాహ్నపు వేళ ఆయన్ని ఆరాధన చేయడం, పాయసం నివేదన చేయడం. అలాగే ఆదివారం నాడు ఉత్తమ సంతానాన్ని కోరేవారు తమ బరువు ఎంతైతే ఉందో ఆ స్థాయిలో గోధుమలను శివునకు పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం కానీ, గోధుమలతో హోమాన్ని నిర్వర్తించడం కానీ ఉత్తమ సంతానానికి కారణమవుతుంది, పుత్ర సౌఖ్యానికి కారణమవుతుంది. అలాగే ఈరోజు ఉండేటువంటి పుత్ర గణపతి వ్రతం ఆచరించి ఆయన్ని ఆరాధించడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. అలాగే తెల చతుర్థి కాబట్టి నువ్వులతోనే స్నానం, దానం, ఆహారం, నివేదనం, వాయనం ఇవన్నీ కూడా ఆచరించడం ద్వారా, ఆ గణపతిని పూజించడం ద్వారా, నువ్వుల చిమ్మిలి నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం, అలాగే అపమృత్యు దోష నివారణ, ఉత్తమ సంతానం, ఆర్థికాభివృద్ధి మొదలైన సత్ఫలితాలను మనం పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. కాలాన్ని వృధా చేయనివాడు అన్నీ సంపాదించినట్లే. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. అన్యాపృతార్థ కరణానిశి నిశ్చయానాః నానామనోరథధియా క్షణభగ్న నిద్రాః దైవాహతార్థరచనా ఋషయోపి దేవ యుష్మత్ప్రసంగ విముఖా ఇహ సంచరంతి. ఇది బ్రహ్మదేవుడు చేసేటువంటి విష్ణు స్తుతిలో భాగమే. నీ సర్వేంద్రియాలని కూడా పరమాత్మకు సమర్పణ చేయాలి అని చెప్పారు. అదేమిటండి, మేము చాలాసేపు పూజలు చేస్తున్నాం, చాలాసేపు జపాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, మా ఇంద్రియాలు భగవంతుడి ఇందు లగ్నమై ఉన్నట్టే కదా అని అడుగుతున్నారు కొంతమంది సాధకులు. బ్రహ్మదేవుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు, దేవా, పెద్ద పెద్ద విద్వాంసులు మహర్షులు కూడా పగలల్లా నానా రకాల పనులు చేస్తున్నారు. చేసి చేసి చివరికి ఏం చేస్తున్నారు, రాత్రికి అలసిపోయి నిద్రపోతున్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి ఇంద్రియాల క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళని చివరికి దుఃఖంలోకి తీసుకుపోతున్నాయి, అలసటైనటువంటి దుఃఖంలోకి తీసుకుపోతున్నాయి. ఆ అలసటను నివారించుకునేందుకోసం ఈ పనులన్నీ ఎక్కడొక్కడ వదిలిపెట్టి హాయిగా సరాసరి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. నిద్రలోకి వెళుతున్నారు కానీ వెంటనే నిద్ర పడుతోందా? చివరికి పట్టక నిద్ర పడుతుంది. నిద్ర పట్టడంతోనే కల వచ్చేస్తుంది. ఆ కల ఏదన్నా బాగా సాగుతున్న ధారగా అంటే ముక్కలు ముక్కలుగా విడిపోతూ ఉంటుంది. మెళుకు వచ్చాక సరిగ్గా గుర్తు కూడా రాదు. నానా మనోరథ ధియా
క్షణభగ్న నిద్ర. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మనసు నిండా కోరికలే. రకరకాల కోరికలు కలలోకి వెళ్ళి రూపాంతరాలు చెంది రకరకాల పరివర్తనలు చెంది నానా రకాల మార్పులు చెంది చివరికి ఏదో చిన్న చిన్న కళ్ళ ముక్కలుగా వచ్చేస్తాయి. అది గాఢమైన నిద్ర కాదు. రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళ మనసులో ఉంటాయి కనుక ఆ నిద్ర క్షణానికి భంగం అయిపోతూనే ఉంటుంది. అలా ఎప్పుడైతే నిద్ర భంగం అయిపోయిందో వాళ్ళ యొక్క విశ్రాంతి కూడా భంగం అయిపోతాం. మధ్యలో కొద్దిసేపు సుషుప్తి ఉంటుంది, గాఢ నిద్ర. మళ్ళీ మెళుకు వస్తుంది. మెళుకు వచ్చేప్పటికి ఏ తీరని కోరికల వల్ల స్వప్నాలు వచ్చినాయో ఆ తీరని కోరికలే మళ్ళీ అనువృత్తమవుతున్నాయి మన్నాడు జాగ్రత్త అవస్థలో. దానికోసం కృషి చేస్తున్నారు. దైవం కలిసి రావడం లేదు, పనులన్నీ చెడిపోతున్నాయి. దైవాహతార్థ రచన, దైవం వాళ్ళ యొక్క ప్రయత్నాల్ని భగ్నం చేసేస్తోంది. ఇలా వారు సంసార ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉన్నారు. ఎవరు? ఋషయోపి దేవా. మహర్షులు కూడా పరిస్థితి కూడా ఇలాగే ఉందయ్యా. దీనికి ఎంతటికీ కారణం ఏంటంటే యుష్మత్ ప్రసంగ విముఖ ఇహ సంచరంతి. వాళ్ళు సంసారంలో మామూలు పనులు చేసినప్పుడు కాదు, జపహోమాది ఆధ్యాత్మిక క్రియలు చేసేప్పుడు కూడా మనసు ఎటోడో తిరుగుతోంది, కానీ భగవంతుడి మీద తిరగట్లా వాళ్ళకి. అందువల్ల వాళ్ళ మనస్సు భగవన్ విముఖమైపోయి ఉండి ఆ భగవద్ విముఖత్వం వల్ల, భగవత్ కథా ప్రసంగం లేకపోవడం వల్ల ఆ మనస్సులో ఉండే ఒత్తిళ్లు పెరిగిపోయి రకరకాల కలలు స్వప్నాలు వస్తున్నాయి. అంచేత వాళ్ళ నిద్ర క్షణభగ్న నిద్రగా ఉంటుంది. ఇటువంటి దుస్థితి ఎందుకు వస్తుంది అంటే జీవన విధానాన్ని వాళ్ళు మలుచుకోవడంలో పొరపాటు చేస్తున్నారు. ఏమిటంటే జాగ్రత్త దశలో అంటే మెలకున్న దశలో ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు, లౌకిక వ్యవహారాలు కూడా చేసుకోవచ్చు. కానీ అవి చేసేటప్పుడు లోపల భగవత్ చింతన ఒక అంతర్గత ధారగా అనుసరిస్తూ ఉండాలి. అలా గనక అనుసరిస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి అలసట త్వరగా రాదు. లోపల భగవత్ చింతన నడుస్తూ ఉంటుంది, పైకి ఏమన్నా లౌకిక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. దైవాజ్ఞకి భిన్నంగా కోరికలు తెచ్చుకునే వాళ్ళకి ఆ కోరికలు తీరక ఆ పనులు సఫలం కాక నానా బాధపడుతూ ఉంటారు, నిద్ర చెడిపోతూ ఉంటుంది, మళ్ళీ విషయాలయం తిరుగుతూ ఉంటుంది. కనుక ఓ పరమాత్మ, నీ యొక్క అనుగ్రహం ఎవరికి లేదో వాళ్ళకి జాగ్రత్త దశలో వ్యవహారమే చెడిపోతుంది. ఆ జాగ్రత్త దశలో ఉండేటువంటి వ్యవహారాన్ని కనుక చక్కదిద్దుకుని జాగ్రత్త దశలో కూడా కనుక నేను అనుసంధానం చేసుకోవడం చేతైనట్టయితే, లౌకిక వ్యవహార సమయంలో కూడా అనుసంధానం చేసుకోవడం చేతైతే వాళ్ళ స్వప్నాలు కూడా మంచి స్వప్నాలు వస్తాయి, దీర్ఘమైన నిద్ర లభిస్తుంది, వాళ్ళకి ఇంద్రియ జయం లభిస్తుంది, కార్యసిద్ధి కూడా లభిస్తుంది అని బ్రహ్మదేవుడు మనకు ఉపదేశిస్తున్నాడు. కనుక నిత్య దైవానుసంధానాన్ని మనం ప్రయత్నం చేద్దాం. జయ గురుదత్త. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నదానికి ఒక శ్లోకం చెప్తాడు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. త్యాగాయ సమృతార్థానాం, ఆర్జించాడు దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడాడు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమోనని. యశసే విజిగీషూణాం, ఆయన దండయాత్ర చేస్తాడు కీర్తి కొరకు మాత్రమే. అలాగే ప్రజాయై గృహమీధినాం, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు దీని కొరకు అంటే ధార్మికమైన సంతానము కొరకు. అసలు ఆశ్రమం మారగానే దంపతులిద్దరూ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అడిగేటటువంటి మంత్రములలో ఉన్నటువంటి ప్రార్థన అదే. మనకి ఐశ్వర్యము కలుగుగాక, నీతో కలిసి యజ్ఞము చేయుదునుగాక, నీ వలన నాకు కుమారులు కలిగెదరుగాక, మనం భగవత్ సంబంధమైన కార్యములు చేసేదముగాక. ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఆ అక్షతారోపణం చేసుకునేటప్పుడు దేవతలను 3 మాటలు చేసేటటువంటిది సమంత్రకం. అందుకే ఆ తలంబ్రాలు పోసుకునేటటువంటి ఘట్టంలో ప్రజామేకామత్ సమృద్ధ్యతాం, యజ్ఞో మేకామత్ సమృద్ధ్యతాం, శ్రియో మేకామత్ సమృద్ధ్యతాం అని చెప్తారు. మాకు ఐశ్వర్యము కలుగుగాక, మాకు తగినన్ని పశువులు తగినంత ఐశ్వర్యము కలుగుగాక, మాకు ధార్మికమైన సంతానము కలుగుగాక. ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మీరు మంత్రంతో పిలిచారు కాబట్టి దేవతలు వచ్చి నిలబడతారు అనుగ్రహించడానికి.
నువ్వు ఏ మంత్రంతో తలంబ్రాలు పోసుకుంటున్నావో, ఏ సిద్ధి కొరకు పోసుకుంటున్నావో ఆ సమయంలో నువ్వు జాగ్రత్తగా భక్తిభావనతో పరమేశ్వరుని యందు పూనికతో కూర్చుని ఉండగలిగితే సమస్తమైనటువంటి సంపత్తి దేవతల యొక్క అనుగ్రహము చేత కలుగుతుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి దశరథుడు వ్యధ చెందాడు అంటే అందులో ఎంత ఆర్తి ఉందో చూడండి. ఎవరికి చెప్పుకుంటాడు? ఏమే సంతానం లేదు, పెద్దవాడిని అయిపోయాను, 60,000 సంవత్సరములు వచ్చేసాయి. ఒకానొకప్పుడు మంత్రులతో చెప్పుకున్నాడు, ఈ తెల్లగొడుగు కిందే నా శరీరం జర్జరీభూతమైంది, నాకు తెలియలేదు ఈ తెల్లగొడుగు వైభవంలో అన్నాడు. సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తుండగా నా శరీరం ముడతలు పడిపోయిందన్నాడు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. నాకు మమ లాలప్యమానస్య, నాకు అసలు మనస్సు ఎప్పుడూ స్వస్థతతో ఉండదు, నాకు సంతోషం లేదు. ఒక్కటే కారణం, పుత్రార్థం నాస్తి వై సుఖం, ఆశ్రమమునకు ధన్యత లేదు. కాబట్టి నాకు సంతానం కావాలి. ఎవరిని అడుగుతాడు? భార్యలతో చెప్తే వాళ్ళు మరింత బెంగెట్టుకుంటారు. ఎవరితో మాట్లాడతాడు? సామంతులతో మాట్లాడతాడా? పురప్రజలతో మాట్లాడతారా? మాట్లాడేటప్పుడు ఎవరితో ఏది మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. అందుకే అది భార్యలకి చెప్పలేదు, సామంతులకి చెప్పలేదు, పౌరులకు చెప్పలేదు, తన దగ్గర పనిచేసే ఉద్యోగులకి చెప్పలేదు, తన మంత్రులకు చెప్పి గురువుల్ని ఆహ్వానించాడు. గురువు తీర్చగలడు. గురువు వైదికంగా తనకి సంతానం కలగకుండా వచ్చినటువంటి వైక్లభ్యాన్ని తొలగించడానికి, దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి కావలసినటువంటి కర్మకాండని సూచించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు గురువు ఒక్కడే. అందుకని వశిష్ఠ మహర్షిని పిలిచాడు. అయ్యా, నాకు సంతానం లేదు, అలమటించిపోతున్నాను, నాకు సంతానం కావాలి, ఏం చేయమంటారని అడిగాడు. నీకు సంతానము కలగకుండా నీవు చేసినటువంటి గత జన్మలలోని ఏ పాపము అడ్డుపడుతోందో ఆ పాపమును తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చెయ్యాలి. నీ పాపము తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత అప్పుడు నువ్వు సంతానమును అపేక్షిస్తూ పుత్రకామేష్టి చెయ్యాలి. తిన్నగా పుత్రకామేష్టి కాదు, అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చెయ్యాలి. అశ్వమేధయాగం కలియుగంలో లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అశ్వమేధము కలియుగమునందు లేదు. ఎందుచేత అంటే కలియుగంలో అశ్వమేధంతో సమానమైనటువంటి క్రతువు ఒక్కటే, అనాథప్రేత సంస్కారం. అనాథప్రేతానికి సంస్కారం చేస్తే అదే కలియుగంలో అశ్వమేధయాగం. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నా రెండిటిని చేస్తూ వెళ్ళాడు. ఒకటి గో సంరక్షణ, 2 అనాథప్రేత సంస్కారం. రామచంద్రమూర్తి కూడా మీరు గమనించండి, రామాయణంలో జటాయువు ప్రాణం వదిలిపెడితే అంత్యేష్టి సంస్కారం చేశాడు. కబంధుణ్ణి గొయ్యి తీసి పాతిపెట్టాడు. రావణాసురుడికి అంత్యేష్టి సంస్కారం విభీషణుడు చెయ్యనంటే, నా యొక్క స్నేహితుడి సోదరుడు నాకు సోదరుడితో సమానం కాబట్టి నేను చేస్తాను అంత్యేష్టి సంస్కారం అన్నాడు. కృష్ణ పరమాత్మ దగ్గరుండి కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోయిన ప్రతి వాళ్ళకి తిలోదకాలు ఇప్పించాడు. అంత్యేష్టి సంస్కారం శాస్త్రీయంగా జరగడం వెనక పరమేశ్వరుని యొక్క అవతారములు అన్నిటి యందు అంత శ్రద్ధ కనపడుతుంది. కాబట్టి సమంత్రకంగా అంత్యేష్టి సంస్కారమునందు మళ్ళీ బ్రహ్మాండములోనికి పిండాండాన్ని కలిపేస్తారు. అంతటి వైభవం కలిగినది అంత్యేష్టి సంస్కారం. కాబట్టి దశరథ మహారాజు గారు వశిష్ఠుడితో ప్రాధేయపడ్డాడు, నీ పాపం పోవడానికి అశ్వమేధం చేయిస్తాను, నువ్వు దీక్షితుడివి కమ్మన్నాడు. అబ్బో, సరయూ నది ఒడ్డున పందిళ్ళు వేశారు, ఎక్కడ చూసినా చాలు చాలు, ఇంక వద్దు ఇంక వద్దు అని వినపడుతుండేదిట. అలా వడ్డన చేశారు. అంత గొప్పగా మహానుభావులు వచ్చినటువంటి వాళ్ళు సామాన్యుల. వశిష్ఠో వామదేవస్య జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని అటువంటి మహర్షులు, ఆ ఋష్యశృంగుడు మొదలైన వారందరూ వచ్చారు, అశ్వమేధయాగం చేశారు. ధర్మకామ్యయా అన్నారు మహర్షి. తనకి సంతానం కలగాలి అన్న కోరిక పరమ ధార్మికమైనది. ఆ ధార్మికమైన కోరిక తీరడానికి కౌసల్య అంత కష్టపడింది. అందుకంది సీతమ్మ తల్లి సుందరకాండలో, కౌసల్యాలోక భర్తారం సుషివేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చాభివాదయ అంది. అందరూ అమ్మల్లా కొడుకుని కనలేదు మా అత్తగారు,
మా అత్తగారు పిల్లలు లేకపోతే ఎంత బెంగ పెట్టుకుందో, ఎంత భగవదార్చన చేసిందో. మీరు రామాయణం చూస్తే, రామాయణం చదివితే అబ్బా ఏమి కౌసల్యామాతరా అనిపిస్తుంది. ఎప్పుడూ దాన ధర్మాలే, ఎప్పుడూ మహాతల్లి పూజలే, ఎప్పుడూ ఆరాధనే. అంత దైవము యొక్క అనుగ్రహము కోసం పరితపించి ఇంత గొప్ప అశ్వమేధం చేశారు. అయిపోయింది. ఇప్పుడు ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అన్నాడు. అధర్వశిరస్సు అనబడేటటువంటి దానిలో ఉన్న కల్పమును ప్రయోగిస్తూ అందులోని మంత్రములతో నేను ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తాను. మహారాజా, నువ్వు యజమానిగా పరమ దీక్షతో సుస్థిరమైనటువంటి మనస్సుతో యజమానిగా కూర్చుని హవిస్సునిస్తే సంతసించినటువంటి దేవతలు వాళ్ళు నీ కోర్కె తీర్చడానికి అనువైనటువంటి మార్గాన్ని సూచిస్తారు అన్నాడు. ఆయన ఆ ఇష్టిని ప్రారంభం చేశాడు. ఇష్టి అంటే హోమ ప్రక్రియ యందు దేవతలని ఉద్దేశించి ఆ హవిస్సునిస్తారు. ఆ హవిస్సు పుచ్చుకోవడానికి దేవతలందరూ వచ్చి కూర్చుంటారు యజ్ఞశాలలో. అందుకే యాగశాలకి ప్రదక్షిణం. కాబట్టి అందరూ వచ్చి కూర్చుంటారు. ముందు దేవతలు హవిస్సు తీసుకోవడానికి వచ్చి కూర్చుంటారు. తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పి స్వాహ అంటూ విడిచిపెడితే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇచ్చిన హవిస్సుని వాళ్ళు స్వీకరిస్తారు. అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకి ఇవ్వడం, ప్రీతి పొందినటువంటి దేవతలు మళ్ళీ యజమాని యొక్క కోరిక తీర్చడం. దీని కొరకు అగ్నిని మధ్యలో పెట్టుకుని ధర్మచక్రాన్ని నడపడం. మనమిచ్చిన హవిస్సు దేవతలు తింటారు, దేవతలు వర్షం కురిపిస్తారు. దేవతలు ప్రీతి చెందితే చేసే ఉపకారం ఏమిటంటే వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే మనకు అన్నం దొరుకుతుంది. మనం అన్నం తినే ముందు మనకి సమృద్ధి కలిగింది కాబట్టి మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం. మళ్ళీ హవిస్సు దేవతలు పొందుతారు. వాళ్ళ ఆకలి తీరి వాళ్ళు వర్షం కురిపిస్తారు. మళ్ళీ మనకి సమృద్ధి. ఇది ఒక చక్రం. ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అందులో ఎక్కడా వైక్లభ్యం రాకూడదు. కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః భాగం ప్రతిగ్రహార్థం వై. వాళ్ళు తమ తమ భాగములను తీసుకోవడం కోసమని తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః అన్నారు మహర్షి. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ యజ్ఞ వాటమునందొచ్చి కూర్చున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నాగం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః సర్వే మిథ్యాభిశంసినః యది సత్య గిరస్తర్హి సమక్షం పశ్య మే ముఖం. అమ్మా నేను మట్టి తినలేదు అని చెప్తున్నాడు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధాలమ్మా. ఎందుకమ్మా వాళ్ళ మాటలు నమ్ముతున్నావు నువ్వు? నా మాట నమ్మవా నువ్వు? నేను తినలేదు, నా మాట నమ్మవా? నా మాట నమ్ముతావా, వాళ్ళ మాట నమ్ముతావా? నా మీద నీకు ఇష్టం ఉంది కదా, నా మీద ప్రేమ ఉంది కదా, మరి నా మాట నమ్ము. అయితే ఎందుకు వాళ్ళ మాట నమ్ముతున్నావు? మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. వీళ్ళంతా వేరేడు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారమ్మా నా మీద, అబండాలు. వారందరూ సత్యమే చెప్తున్నారని నువ్వు భావించినట్లయితే, ఒకవేళ వాళ్ళంతా చేరుకొని నిజం చెప్తున్నారు అనేటువంటి భావన నీకైతేనా వస్తే నా నోటిని నువ్వే ప్రత్యక్షంగా చూడు అన్నాడు. నువ్వు పరీక్ష చేయమ్మా, చూడమ్మా, మట్టి వాసన వస్తుందా? మట్టి లోపల ఒక ఇసుకైనా ఉందే లోపల, చూడు కావాలంటే. అంతా లేనిపోని చెప్తున్నారు నేను తిన్నానని. అందుకు యశోదమ్మ, వారు చెప్పే మాటలు అబద్ధమైతే నోటిని తెరిచి చూపించు అన్నది. వాళ్ళంతా చెప్పేదంతా అబద్ధాలు అనేటట్టయితే చూపించు, నోరు చూపించు నువ్వు.
నోరు తెరుచు, నేను చూడాలా. చెక్కు చెదరని ఈశ్వర భావం గలవాడు ఆయన. లీల చూపించటానికై మానవ బాలుడుగా అవతరించినవాడు కదా స్వామి. ఇప్పుడు ఇక్కడ లీలలు చూపిస్తున్నాడు. ఏ విధమైనటువంటి మనసులో శంకనే లేదంటే చెక్కు చెదరకోకుండా ఉన్నాడు మనస్సు. తాను ఈశ్వర భావం గలవాడు అంటే నేను మట్టి తినలేదంటే ఈశ్వర భావం గలవాడు. ఏ విధమైనటువంటి అనుమానం పడలేదు, ఏడ్చలేదు, వాళ్ళ మీద పోట్లాడలేదు. లీల చూపించటానికై మానవ బాలుడుగా అవతరించినవాడు కదా స్వామి. మానవ అవతారంలో చిన్న బాలుడుగా అవతరించి చిన్న బాలుడు అవతారం రోజే ప్రారంభం చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, ఆ రోజే లీల ప్రారంభమైంది. అప్పుడు వాన కురుస్తూ ఉంటే ఆ వానకి పడగబట్టిందట. ఆదిశేషుడు వచ్చి పట్టాడు అంటే ఆ రోజే చూపించాడు, పుట్టిన రోజే చూపించాడు. ఆ రోజు ఎట్లా కనపడుతున్నాడు దేవతలకంతా? తమద్భుతం బాలకమంబుజే క్షణం. విపరీతమైనటువంటి అద్భుతంగా గలవాడు. దేవతలంతా వచ్చి చూస్తున్నారు. అట్లా బాలకుడు అక్కడ పుట్టాడు. చతుర్భుజం శంఖ గదార్యాయుధం. ఆ స్వామిని ఎన్ని మాటలు మనం అనుకున్నా చాలదు. చతుర్భుజం శంఖ గదార్యాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం. అంత అద్భుతంగా ఉన్నాడు. అంత అన్ని రూపాలతో వచ్చేసాడు ఆయన. ఎట్లా మహావిష్ణువు ఉంటాడో ఆ రూపంతో చిన్నిగా వచ్చాడు. ఆ విధంగా కనపడుతున్నాడు. తమద్భుతం బాలకమంబుజే. అసలు అద్భుతమైనటువంటి రూపంతో కలవాడు అని పుట్టినరోజే లీలలు చూపించాడు. పుట్టినరోజే లీలలు చూపించాడు. ఆ రోజు అక్కడి నుంచి యమునా నదిని దాటేటప్పుడు వాన వస్తుందని పడగలాగా పట్టాడు ఆదిశేషుడు. ఆ రోజే దేవతలకంతా దర్శనమిచ్చాడు. మళ్ళీ వేడుకున్నప్పుడు మామూలు బాలకుడు అయిపోయారు. అటువంటి స్వామి అన్ని ఆభరణాలతో, పీతాంబరాభరణాలతో శోభిస్తున్నటువంటి స్వామిని, శంఖచక్ర ఆయుధాలతో, గదాయుధాలతో ఉంచినటువంటి స్వామిని చూడటానికి అద్భుతమైనటువంటి వాడు. పీతాంబరం సాంద్రపయోద సౌభగం. సౌభగం అటువంటి రూపాన్ని వాళ్ళంతా చూసిన వాళ్ళు. పుట్టినరోజే లీలలు చూపించినటువంటి వాడు. మానవ బాలకుడిగా అవతరించిన వాడు. ఇది భాగవతంలో వచ్చేటువంటి శ్లోకము. మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకున్నాను మీకు. ఇది వస్తుంది, అది ఇటు అప్పుడే ఆ రోజే పుట్టినరోజే వచ్చింది. ఇది మళ్ళీ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నా. ఆ రూపాన్ని మళ్ళీ అన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నా చాలదు. వెంకటరమణ స్వామి, దత్త వెంకటరమణ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడంతా కూడా ఈ శ్లోకం జ్ఞాపకం వస్తూ ఉంటుంది నాకు. ఇది భాగవతంలో ఉండేటువంటి శ్లోకం. ఇది ఆ రూపం కనపడతాడు నాకు, మీకు కూడా కనపడని. అట్లా ఈ బాలలీలనంతా కనపడాలా మీకు. అటువంటి బాలకుడుగా అవతరించిన వాడు. లేకపోతే మనకు చేత కాదు ఆ విచిత్రమైన స్వరూపాన్ని చూడటానికి. మన కళ్ళు చాలవు, మనం ఏం చేయలేము. మనకు మాట్లాడటానికి నోరు రాదు మనకు. అసలు ఈ చర్మ చక్షులు మనకు ఖండితం పని చేయవది. స్వామి వెలుగు కదా, చూడటానికి ఎక్కడవుతుంది. అందుకని ఇది మాయ కప్పుకొని మనకు చూసేటట్టుగా కనపడుతున్నాడు. మనకు చూసేటట్టుగా బాలకుడుగా కనపడుతూ, ఏడుస్తూ, ఆకలి అంటూ, అల్లరి చేస్తూ, పరిగెత్తిపోతూ, ముద్దు ముఖం వాడు విచిత్రమైన రూపంతో కనపడుతూ, గోపికలందరినీ ఉద్ధరించటానికి, గోపాలకులను ఉద్ధరించటానికి, వాళ్ళ ఇంటికి వెన్నను తినటానికి కూడా వాళ్ళని ఉద్ధరించటమే. వాళ్ళలో చాలా కూడబెట్టినటువంటి పాపం అది. వెన్న అంటే పాపం. అది పాపం వెన్న రూపంగా ఉన్నది అని ప్రతి ఒక్కరి మనస్సులోనూ కూడా వెన్నగా ఉంటుందంట పాపం. ఆ పాపం అనేటువంటిది మోసం చేస్తున్నది మనిషికి. అంటే తెలియకనే అబద్ధాలు ఆడతాం,
తెలియకనే ఇంకొకరి మీద కడుపు మండుకుంటుంది, ఈర్ష్యతో ఉంటున్నాము, చిన్న చిన్న దానికంతా అబద్ధాలు ఆడతాము. అబద్ధాలు ఆడాల్సిన పని లేదు, అయినా ఆడతాం. ఆ సందర్భం అనుసరించి మనం నిజం చెప్తూ ఉండాలి. మనం అటువంటి పాపాన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేరుకున్న తర్వాత పాపము ముద్ద ఎట్లా ఉంటుందంటే వెన్నపూసలాగా ఉంటుంది. చిలికి 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 మజ్జిగను, ఆ పెరుగును చిలికి 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 ఎంత కష్టం చిలికటం. ఎన్ని మాటలు చిలికినా ఆ పాపం అట్లా ముద్దలాగా వచ్చేస్తుంది వెన్నపూస. అటువంటి వాళ్ళ పాపాన్ని చేసినటువంటి జనము యొక్క పాపము అనేటువంటిది, చిలికి పెట్టినటువంటి పాపము వెన్నపూసను దొంగలించాడు అని అర్థం. అంటే లీలలంతా విచిత్రమైన లీలలే. బాలకుడు లీలను చూపించడానికి అవతరించినటువంటి వాడు. వామనాయ నమః.